నిన్న నైట్ బర్నీ గారిని ఇమాన్యుయల్ సేవ్ చేయకపోవడాని మీద సో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. సో మన ఒపీనియన్ కూడా మనం షేర్ చేసుకుందాం. ఈ రోజు ఒక ప్రోమో వచ్చింది, ఫస్ట్ ప్రోమో. ఆ ప్రోమోతో రిలేట్ చేసుకుంటూ మాట్లాడదాం. ఒక ప్రోమోలో ఒకటి అనిపించింది. సో దాంతో దీన్ని కంపేర్ చేసి మాట్లాడితే కరెక్ట్ ఉంటుందేమో అని అనిపించింది అనమాట. సో మన పాయింట్ కూడా ఈజీగా జనాలకు అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటాను అనమాట. సో దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, నాకు ఇలా కొత్తగా సరికొత్తగా విచిత్రంగా లైక్స్ అడగడం చేతగాక సో ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది 3 సంవత్సరాల తర్వాత. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ప్లీజ్ ఓకే, ప్రోమోలో మాట్లాడుకుందాం. సో ప్రోమోలో ఆయిషా వర్సెస్ రితు జరుగుతుంది. దానికంటే ముందు ఒక చిన్న ఫస్ట్ కెప్టెన్స్ ఇద్దరికి ఒక టాస్క్ జరిగింది. వాళ్ళిద్దరు ఆయిషాని అండ్ ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళిద్దరికి ప్రోమోలు చూసినట్టు బుడగల్ టాస్క్ ఒకటి పెట్టారు. దాంట్లో ఇమాన్యుల్కి ఒక 5 కార్డులు దొరుకుతాయి, ఆయిషాకి ఒక 3 కార్డులు దొరుకుతాయి. ఇమాన్యుల్ 5 కార్డులు దొరికిన ఇమాన్యుల్ ఒక్కొక్కరికి 5 కలిపి ఒకటి తనుజాకి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్కి, రితుకి, దివ్యాకి, రమ్యకి ఇస్తాడు. ఇటు పక్క సంజన గారికి ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి సాయికి, శ్రీనివాస్కి ఇచ్చుద్ది. ఆయిషా ఒకటి తన దగ్గరే ఉంచుకుంటుంది. అది డైరెక్ట్ నామినేషన్. ఆ డైరెక్ట్ నామినేషన్ రితుని చేస్తుంది. అదే ఇప్పుడు మనం చూసాం ప్రోమోలో. ఇప్పుడు ఆయిషా వర్సెస్ రితు ఎవరిది తప్పు అంటే, సో ఆయిషా చెప్పిన పాయింట్స్లో ఎక్కడ డినై చేయడానికి ఏమీ లేదు. సో ఆమె ఏదైతే నీ యారగెన్సీ, నీ బిహేవియరు, నీ యాటిట్యూడ్ నాకు నచ్చట్లేదు, నువ్వు లవ్ ట్రాక్లు పెట్టుకోవడానికి హౌస్లోకి వచ్చావు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పింది. సో యారగెన్సీ, బిహేవియరు, ఆ యాటిట్యూడ్ కొంచెం పక్కన పెడితే లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకుంటే, మనం రోజు మాట్లాడుకునేదే, మనం రోజు వింటుందే పులిహోర ట్రాక్ అని. సో మేబీ ఆమె కొంచెం దాన్ని అందంగా లవ్ ట్రాక్ అని చెప్పింది. మనమే కొంచెం దాన్ని వల్గర్గా పులిహోర ట్రాక్ అంటాం, కానీ ఆమె కొంచెం డీసెంట్గానే డిగ్నిఫైడ్గానే లవ్ ట్రాక్ అని అనింది. సో అది లవ్వా కాదా ఇంకోటి పక్కన పెడితే, ఆ ట్రాక్ ఏదైతే ఉందో అసలు ఆ ట్రాక్ జరుగుతుంది నిజమే కాబట్టి, అండ్ దానికోసమే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావు అంటే, సో దాన్ని ఈమె డిఫెండ్ చేసుకునే విధానం ఏంటి అనేది మనకి క్లియర్గా తెలియదు. కానీ బట్ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు ఇప్పటివరకు ఎక్కడ తప్పు అనిపించలేదు. సో అందుకని చెప్పి నేను డైరెక్ట్ నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. సో దానికంటే ముందు సంవేర్ ఏదో ఆమెకి ఏదో మొహం తుడుచుకోవడానికో వెనక్కి ఏదో జరిగినట్టుంది. నీకోసం ఆగాల ఏంటి అంటే అది తుడుచుకోవాలి కదా అంటే, ఇదే నాకు నచ్చంది రితు, నీ యాటిట్యూడ్, నీ ఆరగెన్సీ అని చెప్తూ ఇదే నాకు నచ్చట్లేదు అంటే ఇప్పుడు డైరెక్ట్గా నామినేషన్ పాయింట్లోకి వెళ్ళిపోయింది అనమాట. చాలా తెలివిగా ఫస్ట్ ఇది చెప్పి తర్వాత వేరేలాగా మాట్లాడాలనుకుందేమో, డైరెక్ట్ నామినేషన్ పాయింట్లోకి వెళ్ళింది. ఇక్కడ నేను ఏమంటానంటే, హేట్రేట్ చూపించకూడదు. నువ్వు ఒక పర్టికులర్ కంటెస్టెంట్ని నువ్వు నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా నామినేట్ చేయాలి. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా రూడ్గా పెట్టినా, అయితే టువార్డ్స్ హేట్రేట్గా చూపెట్టినా, అది ఆపోజిట్ పర్సన్కి నువ్వు ఎంత పాయింట్ చెప్పావు అనేది పట్టించుకోరు ఎవరు. నువ్వు ఆ ఆపోజిట్ పర్సన్ మీద ఆటోమేటిక్గా సింపతి అనేది గెయిన్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత వచ్చి కూర్చుంటున్నప్పుడు బిగ్ బాస్ నువ్వేమైనా చెప్పుకోవాలి ఆయిషా కానీ రితుని అడిగితే, నేనేం విన్నా బిగ్ బాస్ అంతా అయిపోయిందంటే, నేను చెప్తున్నా విను అంటే, నేను చెప్పేది విను, అది కాదంటే ఏంటే నువ్వు నీ ఆరగెన్స్, నీ గేమ్ ప్లే నాకు నచ్చదే, ఏంటే నీ యాటిట్యూడ్, ఇది టూ మచ్ హేట్. ఆల్రెడీ రితు అంటే నాకు నచ్చదు, రితుతోటి ఎవరు ఉండద్దు, రితు అంత మంచిది కాదు అని చెప్పి డైరెక్ట్గా ఇమాన్యుయల్కి కూడా చెప్పింది వచ్చి సంజన గారు వాళ్ళతో కూర్చొని. సో రితు మీద ఈమెకి ఇంత హేట్ రేట్ ఉంది అన్నప్పుడు, ఈమె చెప్తున్న పాయింట్స్ ఎంత గొప్పగా ఉన్నాయన్నది పక్కన పెడితే, ఈమె అంత 2 hours రితు హేట్ చూపెట్టాల్సిన అవసరం ఏముంది అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. నేను అదే చెప్తుంది, ఒక పాయింట్ కంటెస్టెంట్ రేజ్ చేసిన తర్వాత ఒక పాయింట్ని అది తిరిగి ఆ కంటెస్టెంట్కి బూమరాంగ్ అయ్యి ఆ కంటెస్టెంట్ని క్వశ్చన్ చేసేలాగా ఉండకూడదు. అది మన ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, లేకుంటే మనం వాడే వర్డ్స్ అవ్వచ్చు, యూజింగ్ వర్డ్స్ అవ్వచ్చు, అవి తిరిగి మనల్ని క్వశ్చన్ చేయకూడదు. ఆపోజిట్ పర్సన్ మీద వాళ్ళ గురించి ఆలోచించాలి, అబ్బా కరెక్టే కదా చెప్పింది, లేదా వాళ్ళ డిఫెన్స్ గురించి మనం మాట్లాడాలి తప్పితే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే నామినేట్ చేస్తుంటారో వాళ్ళు నామినేట్ చేసిన పాయింట్ గురించి మనం మాట్లాడుకోకూడదు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఆ ఛాన్స్ ఇచ్చింది. ఆ అమ్మాయి మీద ఆ హేట్ రేట్ చూపెట్టడం ఏదో ఉందో, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అది ఎక్కువగా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఆమె చెప్పిన నామినేషన్స్ పాయింట్స్ అనేవి మైనర్ రోల్ ప్లే చేస్తాయి. మొన్న ఫస్ట్ వీక్ నామినేషన్స్ కూడా అంతే, ఆమె అంత నామినేట్ చేసిన పాయింట్స్ చెప్పినా కూడా సో ఆమె కొంచెం ఆ యాటిట్యూడ్ కానీ ఆ బిహేవియర్ కానీ అవే మేజర్ రోల్ ప్లే చేశాయి. పాయింట్స్ అనేవి చాలా తక్కువ రోల్ ప్లే చేశాయి. దాని తర్వాత తనుజ రివర్స్ డిఫెండ్ చేసుకునేసరికి మొత్తం ఆ అమ్మాయి సప్రెస్ అయ్యాయి చాలా వరకు. సో అలా ఉండకూడదు, అలా జరగకూడదు. 2 hours హేట్ చూపెట్టకూడదు ఒక కంటెస్టెంట్ పట్ల. చూపిస్తే మనమే క్వశ్చనబుల్ అవుతాం, ఓకే, మనమే ఆన్సర్బుల్ అవుతాం, చెప్పాలి, ఖచ్చితంగా మనం ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఇదే జరుగుతుంది ఇమాన్యుయల్ విషయంలో కూడా. నిన్న ఇమాన్యుయల్కి ఆ పవర్ అస్త్రా ఇచ్చినప్పుడు, ఆ పవర్ అస్త్రాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పినప్పుడు అక్కడ రాము అండ్ మన బర్నీ గారు అక్కడ ఉన్నప్పుడు, సో రాము బర్నీ గారు అప్పుడు బర్నీ గారు ఆల్రెడీ ఇమాన్యుయల్తో 1 వారం నుంచి మాట్లాడుతున్నాడు. ఇమాన్యుయల్ నేను బంధాలతో ఇరుక్కుపోయాను, నాకు ఎందుకో డౌట్ వస్తుంది, నన్ను కొంచెం సపోర్ట్ చేయవా అంటే ఆయన కూడా భయపడ్డాడు. ఆయన బర్నీ
బర్నీ గారు ఆయన విషయంలోనూ భయపడ్డాడు అండ్ నెక్స్ట్ దివ్య విషయంలోనూ భయపడ్డాడు. దివ్య విషయంలో మాధురి గారిని అడుగుతారంటే నాకు అవసరం లేదని చెప్పింది దివ్య. బట్ ఈయన ఏమంటే ఆయన విషయంలో ఇమాన్యుల్ని అడిగాడు. ఆ విషయం మన సంజన గారు కూడా ఇమాన్యుల్ చెప్తారు. 16 మంది ఒక వైపు నేను ఒక్కనే వైపు ఉంటే నాకు సపోర్ట్ చేస్తావా ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ కూడా చెప్తారు కదా వాళ్ళ అమ్మగారికి. ఏం చెప్తాడు సంజన గారికి, అని దాన్ని బట్టి చూస్తానన్నా, చూసి చెప్తాను అంటే వేరే వాళ్ళు నాకు అవసరం లేదు అంటే మీరే నాకు అవసరం ఖచ్చితంగా కావాలి అనుకున్నప్పుడు మీకు నేను సపోర్ట్ చేస్తానన్నా అని చెప్పాడు. ఆ టైం వచ్చింది. సో అక్కడ ఇద్దరు ఎలిమినేషన్ రౌండ్లో నిలబడి ఉన్నారు. ఆల్రెడీ బర్నీ గారు ఆయనకి 2 సార్లు అడిగాడు, కొంచెం ఈ వీక్ సేవ్ చేయవా నాకు ఎందుకు డౌట్ ఉంది అన్నట్టు 2 సార్లు అడిగాడు ఆయన. సో ఆ పాయింట్ మీద కనీసం ఆ కన్సర్న్ తోటి గానో లేకుంటే ఆ పాయింట్ని కన్సిడర్ చేసో ఆయన్ని సేవ్ చేసి ఉంటే, ఎందుకంటే అక్కడ ఇద్దరు నిలబెట్టారు నాగ్ సార్, వీళ్ళ నుంచి ఒకరిని సేవ్ చేస్తే సేవ్ చేయన్నాడు అంతే. దాని తర్వాత రాముని సేవ్ చేసిన తర్వాత ఏం చెప్పారు నాగ్ సార్, అసలు వీళ్ళిద్దరిలో యాక్చువల్గా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది చూసుకుందాం అన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రాము ఎలిమినేట్ అయ్యి ఉంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా రాముని సేవ్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు బర్నీ గారు కూడా సేవ్ అయిపోతారు, ఆటోమేటిక్గా నో ఎలిమినేషన్ ఉంటుంది. ఓకేనా. సో అక్కడ బర్నీ గారిని పెట్టారు. ఆల్రెడీ జరుగుతున్న పరిణామాలు చూసి ఇమాన్యుల్ ఖచ్చితంగా బర్నీ గారికి అది యూస్ చేయరు అని చెప్పి బిగ్ బాస్ టీం కూడా తెలుసు. మొన్న వీడియోలో కూడా అదే మాట్లాడుకున్నాం. సో ఇమాన్యుల్ బర్నీ గారికి యూస్ చేయడు కాబట్టి అది రాముకి యూస్ చేస్తారు తెలుసు కాబట్టి వాళ్ళిద్దరిని అక్కడ తీసుకొచ్చి పెట్టారు. లేకుంటే అక్కడ దివ్యాన్ని కూడా పెట్టుండొచ్చు, లేకుంటే ఇంకో కండిషన్ కూడా పెట్టుండొచ్చు. దివ్యాన్ని పెట్టుంటే మేబీ ఆలోచించేవాళ్ళేమో బర్నీ గారి వైపు. సో రాముని పెట్టేసరికి తన పాయింట్ కూడా తను కన్విన్సింగ్ గా చెప్పుకున్నాడు. బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ 2 రకాలుగా ఉంది. ఫస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇమాన్యుల్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది ఆయన సేవ్ చేయకపోవడమే కరెక్ట్. అతను తన గేమ్ తను ఆడాడు. సో తన గేమ్ తను ఆడేసాడు కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక కంటెస్టెంట్ని బయటికి పంపించాలి అనుకునే కదా మనం నామినేట్ చేస్తుంది ఇక్కడ కూడా. సో మరి అలాంటప్పుడు ఇది నామినేషన్ చేసి ఒక మంచి పాయింట్స్ చెప్తే ఒక కంటెస్టెంట్ నామినేట్ చేసినప్పుడు మనం తోపుతూరం అంటాము. అదే అక్కడ ఇద్దరు నిలబడ్డప్పుడు ఒక పవర్ అస్త్రం ఉపయోగించి ఒకరు సేవ్ చేయాలనుకున్నప్పుడు మనోడు చెప్పిన పాయింట్స్ కూడా టువార్డ్స్ రాము కరెక్టే అనిపించింది కదా. సో మరి తప్పేం చెప్పలేదు కదా రాము విషయంలో. మరి బర్నీ గారు ఆటోమేటిక్గా ఆయన ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయిపోయారు కదా. ఆయనకి గ్రీన్ వచ్చి ఆయన సేవ్ అయిపోయి పవర్ అస్త్ర రాముకు ఉపయోగించడం వల్ల ఆయన ఎలిమినేట్ అయిపోతే అది ఇమాన్యుల్ తప్పు. కానీ అసలు అప్పుడు కూడా ఇమాన్యుల్ తప్పు ఉండదు, ఏదో గిల్ట్ అన్న ఫీల్ అవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు త్రూ ఆడియన్స్ ద్వారానే ఎలిమినేట్ అయిపోయారు కదా, మరి ఎందుకు ఇమాన్యుల్ చేసిన తప్పేంటి అని ఒక వర్షన్ నడుస్తుంటుంది ఇక్కడ. అండ్ ఇంకొక వర్షన్ ఏంటంటే సేమ్ బర్నీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా న్యూట్రల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ఫ్యామిలీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆలోచిస్తే బర్నీ గారిని సేవ్ చేస్తుంటే బాగుండేది. ఇమాన్యుల్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది. ఎందుకంటే బర్నీ గారికి అప్పటి వరకు బర్నీ గారి యాటిట్యూడ్ చూపిస్తా ఉన్నారు. నా జోలికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉన్నారు, నా జోలికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. సో ఇమాన్యుల్ నీకు మీ మమ్మీ వల్ల నీ పక్కన ఉండే వల్ల నీ కెప్టెన్సీ లేకుండా పోయింది ఇమాన్యుల్, నీ కెప్టెన్సీకి సపోర్ట్ చేయలేని ఇమాన్యుల్, ఇవన్నీ చెప్పాడు కదా. సో అక్కడ ఇమాన్యుల్ బర్నీని సేవ్ చేస్తూ అన్న నువ్వు మా మమ్మీ వల్ల నాకు కెప్టెన్సీ రాదు అని ఏదో సంథింగ్ చెప్పారు కదా. సో ఇప్పుడు మీరు మా మమ్మీని సేవ్ చేశారన్న ఏకైక కారణంతో ఆ రోజు త్యాగం చేశారు కాబట్టి, సాక్రిఫైస్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని సేవ్ చేస్తున్నాను అన్నా అని ఒక మాట ఇమాన్యుల్ గారిని చెప్పి ఉండి ఆయన సేవ్ కానీ చేసి ఉండుంటే ఈ నిన్న నో ఎలిమినేషన్ జరుగుండేది. అది ఇమాన్యుల్ అది నో ఎలిమినేషన్ కూడా జరుగుండేది. ఎందుకంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనే ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి సో అది ఇంకా ఆయనకి గిల్ట్ ఉండేది బర్నీ గారికి. ఇమాన్యుల్ లేకపోతే ఈ రోజు నా పరిస్థితి అయిపోయేది, ఇమాన్యుల్ లేకపోతే నా బతుకు ఇంకా అంటే ఈసారికి నేను ఇమాన్యుల్ నన్ను కాపాడేశాడు, నేను హౌస్లో ఉండడానికి ఇమాన్యులే నాకు దేవుడు అన్న రేంజ్లో ఉండేది. ఆ గ్రాటిట్యూడ్ బర్నీ గారు చివరి వరకు మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవారు. ఒకవేళ ఆ గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయకుండా ఇమాన్యుల్ మీద ఆయనకు తిరగబడినా లేదా ఇమాన్యుల్ ఆయన క్వశ్చన్ చేసినా, ఇమాన్యుల్ మీద ఆయన పగబెట్టినా, ఇమాన్యుల్ గురించి ఆయన బ్యాక్ బిచ్చింగ్ చేసినా ఇమాన్యుల్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళి ఉండేది. వితౌట్ నామినేషన్స్లోకి వచ్చున్నా కూడా ఇమాన్యుల్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది. బట్ ఆ ఛాన్స్ అది మిస్ చేసుకున్నారేమో ఇమాన్యుల్. అంటే చాలా తెలివిగా ఆలోచించే ఇమాన్యుల్ ఆల్ ఆఫ్ ద సడన్ అంత తెలివిగా ఎందుకు ఆలోచించలేదంటే బికాస్ ఆఫ్ బర్నీ అన్న మీద ఉండే హేట్ రేట్. ఇంతక ఎందుకు పాయింట్ రిలేట్ చేస్తున్నానంటే ఆయిషాకి ఎంతైతే హేట్ రేట్ ఉందో రితు మీద, సో అలాంటప్పుడు ఆమె నామినేట్ చేస్తున్న పాయింట్స్ ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా అయితే కనిపించాయో ఆ రితు మీద హేట్ రేట్లో ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ కూడా బర్నీ గారి మీద మనోడికి హేట్ ఉంది. సో ఆ హేట్ తోటి మనోడికి ఒక మైలేజ్ వచ్చుద్ది, మనకి ఒక మైలేజ్ వచ్చుద్ది, మనం కూడా గ్రాఫ్ పెంచుకోవచ్చు అనే ఒక మూమెంట్ని సో మనోడు ఎందుకో ఆ ఆలోచనని ఆ హేట్ రేట్ బర్నీ గారి మీద ఉండే హేట్ రేట్ డామినేట్ చేసిందేమో అని నాకు అనిపిస్తుంది. లేకుంటే సేవ్ చేయొచ్చు. ఈవెన్ తో బర్నీ గారు నిన్ను కూడా నేను నామినేట్ చేయాల్సి వస్తుంది ఒకసారి అని కూడా చెప్పారు ఇమాన్యుల్ తోటి. ఇవన్నీ ఇమాన్యుల్ అక్కడ చెప్పి మీరు మా మమ్మీ వల్ల నన్ను ఆ రోజు కెప్టెన్ చేయడానికి మీరు నిరాకరించారు, కాకపోతే ఆ మమ్మీని సేవ్ చేశారన్న ఒకే ఒక్క
ఆ పాయింట్లో మిమ్మల్ని నేను సేవ్ చేస్తున్నాను అని చెప్పి ఉండి ఆయన సేవ్ అయిపోయింది, ఆడియన్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ కూడా సేవ్ అయ్యి ఉంటే అసలు మామూలుగా ఉండేది కాదు, ఇమాన్యుయల్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ లేచుండేది. సో అదే అనమాట, న్యూట్రల్ ఆడియన్స్ కూడా అదే పాయింట్లో ఫీల్ అవుతున్నారు. బర్నీ గారిని సేవ్ చేస్తుంటే ఇమాన్యుయల్ గ్రాఫ్ పెరిగేది కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. అది బర్నీ గారి మీద ప్రేమ అవ్వచ్చు, లేదా ఇమాన్యుయల్ గ్రాఫ్ పెరుగుతుంది, ఇమాన్యుయల్ అసలు నామినేషన్స్లోకి రావట్లేదు, ఇమాన్యుయల్కి సేవ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది, ఇమాన్యుయల్కి ఒక మైలేజ్ వచ్చే ఆప్షన్ ఉంటుంది, అది మిస్ చేసుకున్నాడు ఇమాన్యుయల్ అనే బాధ అయి ఉండొచ్చు. సో ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ నడుస్తున్నాయి అనమాట. ఒకటి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే ఇమాన్యుయల్ చేసిన అసలు తప్పే అనిపించదు. ఇంకొకటి నార్మల్గా బర్నీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేకపోతే హ్యూమానిటీ గ్రౌండ్స్లోనో ఆలోచిస్తే సో ఇమాన్యుయల్ చేసింది కొంచెం తప్పేగానే కనిపిస్తుంది. ఎందుకంటే మంచి ఛాన్స్, అంటే ఇప్పుడు కూడా ఇమాన్యుయల్ వైపే ఆలోచిస్తుండే, మంచి ఛాన్స్ వచ్చేది ఇమాన్యుయల్కి, మంచి ఛాన్స్ వదిలేసుకున్నాడని. అండ్ బర్నీ గారిని సేవ్ చేస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో కూడా ఇమాన్యుయల్ ఇమేజ్ అనేది కొంచెం పెరుగుండేది. అది ఇమాన్యుయల్ మిస్ చేసుకున్నాడు ఆ గ్రాఫ్ని అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉంది. కాకపోతే ఖచ్చితంగా బర్నీ గారిని సేవ్ చేయాలి అనే రూల్ ఏం లేదు అక్కడ, మ్యాండేటరీ థింగ్ ఏం కాదు. అది చేయకపోవటం వల్ల ఇమాన్యుయల్కి అడ్వాంటేజ్ అనేది మిస్ అయింది, ఆ మైలేజ్ అనేది మిస్ అయింది తప్పితే. సో నెగిటివిటీ అనేది వచ్చుద్దా అంటే మేబీ ఆ పాజిటివిటీ అనేది రానప్పుడు సో నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది కదా ఆ ఫ్యామిలీ ఆడియన్స్లో, బర్నీ గారి సపోర్టర్స్లో. మేబీ అది బర్నీ గారికి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారు అనేది ఇంకో క్వశ్చన్. ఎందుకంటే అక్కడ ఆ ఎలిమినేషన్ జోన్లోకి వచ్చినప్పుడు బర్నీ గారికి అంత పెద్ద సపోర్టర్స్ ఉంటారా? సో బర్నీ గారికి అంత పెద్ద సపోర్టర్స్ ఉన్నప్పుడు రాముని సేవ్ చేసిన ఆడియన్స్ ఎంతమంది ఉంటారో అంతమంది ఆడియన్స్ సో ఇమాన్యుయల్కి కూడా ఫేవర్గా ఉంటారు కదా అన్నది ఇంకొక పాయింట్. సో ఇలాంటి డిబేట్ల మధ్య నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇమాన్యుయల్ ఆడింది ప్యూర్ గేమ్ అక్కడ. సో అంటే లైక్ బర్నీ గారిని ఎలా అయినా బయటకు పంపించాలని దాని మీద సో తనకి గ్రాఫ్ వచ్చుద్దా రాదా ఇవన్నీ పక్కన పెట్టేసి ఇమాన్యుయల్ చేశాడు. దాంట్లో ఇమాన్యుయల్కి వచ్చిన చిన్న లక్ ఏంటంటే అంటే తను గిల్ట్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి, అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను గిల్ట్ ఫీల్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఆడియన్స్ ఎవరైతే ఎలిమినేట్ చేయాలనుకున్నారో ఆ ఎలిమినేట్ చేసిన పర్సన్ని తిని కాపాడలేదు అంతే. తిని కాపాడుంటే మేము ఎలిమినేట్ చేసిన పర్సన్ ఇమాన్యుయల్ కాపాడటం అసలు ఏంటనేది మళ్ళీ ఇంకొక రచ్చ స్టార్ట్ అయ్యేది. అక్కడ ఇమాన్యుయల్ సేవ్ చేయలేదు కాబట్టి ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి ఓకే. అండ్ ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి ఉండదు ఇమాన్యుయల్ లోపల. ఎవరైనా క్వశ్చన్ చేయాలనుకున్నా కానీ ఒక మాట అనేసి వదిలేయాలి కోపంతో, ఎందుకంటే అక్కడ ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు. అదే రాముని ఎలిమినేట్ చేసి బర్నీ గారు సేవ్ అయ్యి ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకోకుండా బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయి ఉంటే అది ఇమాన్యుయల్కి 2 గిల్ట్ ఉండేది. బట్ ఆ ఛాన్స్ కూడా ఇమాన్యుయల్కి లేదు. బట్ బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి సో కొంతమందిలో ఇమాన్యుయల్ సేవ్ చేస్తుంటే బాగుండేది అని ఉంటుంది. దాన్ని మరీ ఇమాన్యుయల్ ఒక భూతంగానో ఒక ఏదో పెద్ద చూపెట్టాల్సిన అవసరం లేదో అని అనిపిస్తూ ఉంది. చేస్తుంటే బాగుండేది. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇమాన్యుయల్కి కొంచెం టైట్ ఫైట్ అయితే నడుస్తుంది. ఎప్పుడైతే ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి వస్తారో సో బర్నీ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, సో కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆ డిటాచ్ అనేది జరిగింది ఇమాన్యుయల్కి. అది ఇమాన్యుయల్ ఎలా సరిదిద్దుకుంటాడనేది చూడాలి ముందు. యాజ్ ఆఫ్ నో అయితే నాకైతే ఇమాన్యుయల్ చేసింది కరెక్టా తప్పు అంటే నా పాయింట్లో అయితే తప్పు కాదు. మరి ఇది అతని గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఖచ్చితంగా తప్పు, నార్మల్గా అయితే తప్పు కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ ఓట్లేసి ఎలిమినేట్ చేశారు కదా. సో అలాంటి వ్యక్తిని అది విధిరాత, ఆ విధిరాతని మార్చే శక్తి ఆ విధాతకు కూడా లేదు అన్నట్టు. సో అక్కడ జనాల ఆడియన్స్ అక్కడ వాళ్ళ తీర్పు అనేది ఇచ్చేశారు. ఆ తీర్పు మార్చే శక్తి ఇమాన్యుయల్కి ఇచ్చినా కానీ ఇమాన్యుయల్ ఆ తీర్పును మార్చలేదని అనుకోండి, ఒక పాజిటివ్ యాంగిల్లో తీసుకోండి. ఏమైంది అంటే మీ ఓట్స్కి మీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చారు కదా. ఎవరైతే ఆయనకి ఓట్లు వేయకుండా ఉన్నారో బర్నీ గారు ఎలిమినేట్ అయిపోవాలని, ఆ ఓట్లు వేయని వాళ్ళకి ఇమాన్యుయల్ రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా. ఓట్లు వేసిన వాళ్ళకి ఇమాన్యుయల్ కొంచెం విలన్ లాగా కనిపిస్తారు, కానీ వేయని వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తారు. సో ఇదన్నమాట సంగతి. జై హింద్.